నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ వైబ్స్ విత్ లక్ష్మి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 21 రోజుల్లో నేర్చుకోవాలని అనుకున్నాం కదా! మరి ఈరోజు 4వ రోజు. ఈరోజు మహామంత్రంలోని 25 నుండి 32 శ్లోకాలు నేర్చుకుందాం. అలాగే 26, 27 మరియు 32 శ్లోకాలు ఎందుకు చదువుకోవాలి అన్న విషయం కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహామంత్రంలోని 25వ శ్లోకం. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్ సంప్రమర్దనః అహస్ సంవర్తకో వన్హిర్ అనిలో ధరణీధరః. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహస్ సంవర్తకో వన్హిర్ అనిలో ధరణీధరః. ఈ శ్లోకంలో రెండవ పాదాన్ని పూర్తిగా 16 అక్షరాలు కలిపి కూడా చదవచ్చు. అహస్ సంవర్తకో వన్హిరనిలో ధరణీధరః ఇలా కూడా చదువుకోవచ్చు. మహామంత్రంలోని 26వ శ్లోకం. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృక్ విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతస్ సాధుర్ జన్హుర్ నారాయణో నరః. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృక్ విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతస్ సాధుర్ జన్హుర్ నారాయణో నరః. మహామంత్రంలోని 26వ శ్లోకము అందరిచే గౌరవింపబడుటకు చదువుతారు. మహామంత్రంలోని 27వ శ్లోకం. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థస్ సిద్ధసంకల్పస్ సిద్ధిదస్ సిద్ధిసాధనః. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థస్ సిద్ధసంకల్పస్ సిద్ధిదస్ సిద్ధిసాధనః. మహామంత్రంలోని 27వ శ్లోకాన్ని అన్ని ఆకాంక్షలను మరియు లక్ష్యాలను సాకారం చేసుకొనుటకు చదువుతాము. మహామంత్రంలోని 28వ శ్లోకం. వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. మహామంత్రంలోని 29వ శ్లోకం. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః. మహామంత్రంలోని 30వ శ్లోకం. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్ స్పష్టాక్షరో
మంత్రశ్ చంద్రాంశుర్భాస్కరద్యుతిః ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్ చంద్రాంశుర్భాస్కరద్యుతిః. మహామంత్రంలోని 31వ శ్లోకం. అమృతాంశోద్భవో భానుష్ శశబిందుస్ సురేశ్వరః ఔషధం జగతస్ సేతుస్ సత్యధర్మ పరాక్రమః. అమృతాంశోద్భవో భానుష్ శశబిందుస్ సురేశ్వరః ఔషధం జగతస్ సేతుస్ సత్యధర్మ పరాక్రమః. మహామంత్రంలోని 32వ శ్లోకం. భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. మహామంత్రంలోని 32వ శ్లోకాన్ని అన్ని వివాహ సంబంధిత సమస్యలను అధిగమించుటకు మరియు వైవాహిక జీవితంను సాఫీగా విజయవంతంగా నిర్వహించుట కొరకు చదువుతాము. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వన్హిరనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపశ్ శిపివిష్టః ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్ చంద్రాంశుర్భాస్కరద్యుతిః అమృతాంశోద్భవో భానుష్ శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుస్ సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. నా ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము మన భావితరాల వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఉచ్చరించాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ.